ఎన్టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా హింస పెరిగిపోయింది. హింసలో రెండు రకాల హింసలు మన ప్రధానమైన కనబడుతుంది. వాటిని సూసైడ్, హోమిసైడ్ అంటాం. సూసైడ్ అంటే తనకు తను చాలించడం. హోమిసైడ్ అంటే ఎదురాలి వ్యక్తి యొక్క తనువుని చాలించేటట్టుగా కుట్ర పన్ను కావచ్చు, లేదంటే ఆగ్రవేశాలకు గురై కావచ్చు జరుగుతుంటుంది. ప్రపంచం అంతా అన్రెస్ట్ పెరిగిపోయిందండి. అన్రెస్ట్ పెరిగిపోవడం వల్ల ఏంటంటే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకునే శక్తి తగ్గిపోయింది. దానికి కారణం యామిలిగాడి అని హైపోథాలమస్ రెండు ఉంటాయి. మనం ఏం చూస్తున్నాం, ఎవరితో ఉంటున్నాం, ఎవరితో కలుస్తున్నాం, టీవీలు కానీ లేదంటే వాట్సాప్లో కానీ సోషల్ మీడియాలో కానీ మనం చూసేవేటి, ఆ చూసే వాటి ప్రకారం మన ఆలోచన తీరు మారిపోతుందండి. ఎటువంటి ఆలోచనలో అటువంటి మాటలు, ఎటువంటి మాటలు అటువంటి చేతలు. ఈ మధ్యకాలంలో అసంతృప్తి పెరిగిపోయింది. రెండవది ఏంటంటే తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో అందరూ కూడా ఆత్మహత్యకి చేసుకోలేని కోరికలు పడిన మానసిక ఒత్తిడి, ఒంటరితనం అండి. ఒంటరితనం అంటే 19 సిగరెట్లతో ఈక్వల్గా టాక్సిన్స్ ఫామ్ అవుతాయండి శరీరంలో. ఎవరితోటి సంబంధాలు ఉండడం లేదు. ఓన్లీ వన్ సంబంధం ఏంటంటే మొబైల్ తోటి లేదంటే రకరకాల యాప్స్ తోటి సంబంధాలు పెట్టుకుంటున్నారు. రెండోది డోపమైన్ అనే ఒక కెమికల్ ఉంటుంది. ఏదైనా సరే సరదాగా చేసినప్పుడు, తమాషాగా చేసినప్పుడు, అది వాట్సాప్లో కావచ్చు, నెట్ఫ్లిక్స్లో కావచ్చు, ఏదైనా సరే డోపమైన్ రిలీజ్ అవుతుంది. అది నచ్చుతుందండి. ఇలా పదే పదే డోపమైన్ రిలీజ్ అవ్వడం కోసం నెట్ఫ్లిక్స్లో 1 కంటే 2 కంటే 3 కంటే ఎక్కువ చూస్తుందండి. బింజ్ టీవీ వాచింగ్ అంటారు. అలా చూసిన వాళ్ళందరూ కూడా డోపమైన్ ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అనే కోరిక పెరుగుతుందండి. ఆ కోరిక తీరనప్పుడు ఏమవుతుందంటే ఒక హింసకి గురవుతారు. తనకు తాను చేసుకోవడం, నేను చచ్చిపోతానని బెదిరించడం కావచ్చు, ఇటువంటివి చేస్తుంటారు. రెండో రకం ఏమిటంటే ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలి. దీన్ని అటెన్షన్ సీకింగ్ అంటారు. ఫేస్బుక్లో పోస్ట్ అంటే ఎదురోళ్ళని అటెన్షన్ సీక్ చేయడం, నేను చచ్చిపోతానని బెదిరించడం అంటే ఎదురోళ్ళని అటెన్షన్ సీక్ చేయడం. ఈ అటెన్షన్ సీకింగ్కి ఇన్స్టాలో రీల్ చేయడం కావచ్చు, టిక్టాక్లు కావచ్చు, ఫేస్బుక్, వాట్సాప్ ఏవైనా కావచ్చు, అటెన్షన్ కోసం ట్రై చేస్తారు. అటెన్షన్ 100 మంచి పనులు చేసినట్టుకు రావడం లేదండి. 1,00,000 మంచి పనులు చేసినా సరే ఒక చెడ్డ పని చేసినట్టుగా అటెన్షన్ ఫాస్ట్గా వస్తుంది. అందుకే నేర ప్రవృత్తి ఒక సెన్సేషన్గా మార్చుకుని ఒకరిని తల నరికేసి ఆ నరికిన చేతితోటి పోలీస్ స్టేషన్ రావడం కానీ లేదంటే ఒక సెల్ఫీ తీసుకోవడం కానీ చేసి అందరి మధ్య గుర్తింపు పొందాలనే పెరుగుతుంది. ఈ విశృంఖలమైన భావనకు అన్నిటికీ కారణం ఏంటంటే సమాజంలో వచ్చిన మార్పులు.